తిరుమల లడ్డు వివాదం ఏపీ రాజకీయాల్లో రచ్చరేపుతుంది. టీడీపీ అలాగే వైసీపీ మధ్య మాటల యుద్ధం విపరీతంగా కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ చేపట్టినటువంటి దీక్ష పైన ఇటు వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకు వెళ్ళనున్నారు. తిరుమలకు వెళ్ళి రేపు ఉదయం కాలినడకన అలిపిరి మార్గంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అనుమతించబోమంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు అలాగే బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తరువాతే తిరుమల చేరుకోవాలని చెప్పేసి కూడా ఆ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అలిపిరి దగ్గరే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించాలని చెప్తూ వస్తున్నారు. అయితే ఈ డిక్లరేషన్కి సంబంధించి 2009లోనే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి చేరుకున్నటువంటి సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కొన్ని కారణాల మధ్య రాజకీయ కారణాల మధ్య ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత రాజీనామా చేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ తిరిగి పోటీ చేయడం ఈ ప్రక్రియ అంతా కూడా మనం చూసాం. అలాంటి సమయంలోనే ఆయన ఆ కార్యక్రమం తర్వాత ఆయన నడిచి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ప్రకటించిన అంశం కూడా మనం చూసాం. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆయన డిక్లరేషన్ ప్రకటించాలంటూ కూడా బీజేపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ డిక్లరేషన్కి సంబంధించి అన్య మతస్థులు ఎవరైనా తిరుమలని చేరుకుంటే మాత్రం అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన తర్వాత దాన్ని టీటీడీ అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి దర్శనానికి అనుమతిస్తారు. సో ఈ డిక్లరేషన్ మళ్ళీ ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ అవాంఛనీయ ఘటనలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి ముందుగానే ఇంటెలిజెన్స్ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా అలాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో తిరుమలకు చేరుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న తర్వాత కాలినడకన అలిపిరి మార్గంతో ఆయన అక్కడికి వెళ్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానివ్వండి లేదంటే ఈ లడ్డు వివాదానికి సంబంధించి కానివ్వండి ఇది కాస్త రాజకీయ కోణంగా ఎక్కువగా మారుతూ వచ్చింది. ఏదైతే మొదటిసారిగా ఈవో మార్పైనటువంటి నేపథ్యంలో ఈవో శ్యామలరావు అక్కడికి వచ్చేసి లడ్డూకి సంబంధించినటువంటి కొంత కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిలో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ తర్వాత దాని మీద హిందూ సంఘాలు మాట్లాడటము, దాని తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇది రాజకీయ కోణంగా మారిపోయింది. రాజకీయంగా కోణంగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి అలాగే జనసేన మధ్యలో వైసీపీ ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళినా తిరుమలకు సంబంధించి ఏ విజిట్ చేసినా కూడా ఆయన మాట్లాడుతూనే వస్తున్నారు. దాంతోపాటు టీటీడీ ఈవోలుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఎప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి జనసేనకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి తీవ్రంగా మాట్లాడుతూనే వస్తున్నారు. వీళ్ళు క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళకి టీటీడీకి సంబంధించిన చైర్మన్ పదవులు ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడిగా ఉండి ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బ్రహ్మోత్సవాలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సంప్రదించడం ఏంటంటే కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇది కాస్త అప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి దీనికి పెద్దగా శాంటిటీ రాలేదు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రసాదానికి సంబంధించిన వివాదం జరుగుతుందో, ఈ ప్రసాదానికి సంబంధించిన ఇష్యూ జరుగుతుందో దీన్ని కాస్త ఒక్కసారిగా రాజకీయ కోణం లెగవటము, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆయన గతంలో ఏదైతే ప్రధానంగా నమ్మేటువంటి క్రైస్తవ దానికి సంబంధించిన ఇష్యూ ఉందో దాన్ని ఇప్పుడు ఒక రాజకీయ పరంగా మార్చే ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తిరుమల వస్తానని చెప్పేసి ఆయన సవాల్ చేయడము, ఆయన తిరుమలకి వచ్చిన తర్వాత అక్కడ ఆయన కూడా ప్రమాణం చేసి ఆయన కూడా అక్కడ డిక్లరేషన్ ప్రకటిస్తా అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించిన నేతలందరికీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశం ఇచ్చారు. రేపు ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో కానివ్వండి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళేసి మీరు కూడా సంప్రోక్షణ చేయాలండి. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పినందుకు, ఇలాంటి తప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ప్రభుత్వం పైన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం పైన కూడా మీరు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనంటూ కూడా వైసీపీ నేతలకు వైసీపీకి క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించినటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ కాస్త రాజకీయ రంగు పులుముకోవడము, ఒక హిందువులకు సంబంధించినటువంటి భావాలను రాజకీయంగా 3 పార్టీలు చేస్తున్నటువంటి ప్రక్రియ మొత్తం చూస్తుంటే మాత్రము ఏపీ రాజకీయాలు ఇది ఒక సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమలకు సంబంధించి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీని మీద ఖచ్చితంగా ఇటు టీడీపీ మాట్లాడినా జనసేన మాట్లాడినా వైసీపీ మాట్లాడినా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా భక్తుల మనోభావాలు ఎక్కువగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. భక్తులకు సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది.
ఉంటుంది కాబట్టి దాని మీద ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే లడ్డూకి సంబంధించి కల్తీ జరిగి ఉంటే దానికి సంబంధించి కోర్టులు ఉన్నాయి, లేదంటే సిబిఐ విచారణకి ఇవ్వమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా సిబిఐ విచారణకి ఇవ్వము, మేము సిట్ని ఏర్పాటు చేసి సిట్కి సంబంధించి విచారణ చేపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. వీటన్నిటినీ చూస్తూ ఉంటే దీని వెనక రాజకీయ కోణం ఉందనేది మాత్రం 100% అర్థమవుతుంది. అది వైసీపీ చేసినటువంటి తప్ప, కూటమి చేసినటువంటి తప్ప అనేది పక్కన పెడితే ఈ రాజకీయ కోణంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు, అక్కడ ఉన్నటువంటి మనోభావాలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనపడింది. ఇప్పటికే ప్రసాదానికి సంబంధించి ఎవరైతే దేవుడి ప్రసాదాన్ని ఒక మహాద్భుతంగా భావిస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా చూడాలి అనేటువంటి తెలియని ఒక సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ దొరకాలంటే ఖచ్చితంగా దీన్ని కోర్టులో సిబిఐనో జోక్యం చేసుకొని దీనికి సొల్యూషన్ చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూటమికి సంబంధించిన నేతలు దానికి ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.